కూర్చోవాలన్నా స్టేజీ ముందు వైపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెనకవైపు ఇప్పుడు స్టేజీ పైకి పిలుస్తున్నాము. ముందుగా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గౌరవనీయులు శాసనసభ్యులు నంద్యాల పద్మనాభరెడ్డి గారు, వేదిక నంద్యాల రాఘవరెడ్డి గారు వేదిక డైరెక్టర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కృష్ణారెడ్డి ఆహ్వానిస్తున్నాం. మీరంత పైకి ఎత్తుదాన్ని కూడా ఎత్తుదండి. నారా చంద్రబాబు నాయకత్వం, ఆరోగ్య నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అలా అందరూ ఒకసారి ఎన్నికరా తెలుగు పార్టీ బంధువులు, ఎక్స్ఎమ్మెల్సీ బచ్చల తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో అత్యంత జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రజలలో దుర్గా పాల్గొని నమస్కారం. ఏదో తెలుగుదేశం పార్టీ అక్కర్లు ఎక్కడెక్కడ ప్రోత్సాహం వాళ్ళు మనకు తెలియకుండా ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. కూడా బాధ్యతగా ఈ తెలుగు పరిస్థితులు ఉండే పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా హాజరు అయ్యి తినాలన్నా వాళ్ళకి ఎవరికి తెలియకుండా మనం మాట్లాడుతూనే ఈ మహానాడు ఏ ప్రాంతంలో వాళ్ళను ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ అక్కడనే నిర్వహించుకోమని చెప్పడం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. 27, 28 తేదీల్లో మీకు ఇందాక కొండారెడ్డి చెప్పినట్లు ఆయా ప్రాంతాలలో కళ్యాణ మండపాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 27 ఉదయం 10 గంటలకు మనం అక్కడికి చేరుకుంటే మధ్యాహ్నం భోజనం అక్కడే ఉంటుంది. సాయంత్రం మళ్ళీ టీనో కాఫీనో ఏదో ఒకటి ఇస్తారు. 5 గంటల వరకు మనం సమావేశంలో పాల్గొని ఆ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ ప్రజలందరిలో మనలో ఉంది. అదే మాదిరిగా 25వ తేదీ కూడా మీకు మొదట నిర్ణయించిన ప్రకారము మీరు మళ్ళీ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడనే ఉండాలా. భోజన వసతులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది మామూలుగా ఒక నియోజకవర్గంలో 12 చోట్ల జరుగుతుంది కాబట్టి 12 చోట్ల ఏదో ఒక పెద్ద ఈ మీటింగ్ ఉందనుకోండి, మీటింగ్లో ఒక 10 మంది 100 మంది రాకపోయినా కూడా పెద్ద ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి 12 స్థానాలలో పొద్దుటూరులో 12 చోట్ల జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత, ఇది నా బాధ్యత, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించినా మనము
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన సందర్భంగా జరుపుకునే తెలుగుదేశం పార్టీ పండుగని ప్రతి ఒక్కరు కూడా భావించాలనేది నేను మీకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారంతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీన్ని జయప్రదం చేయాల్సింది మీరు చేయాలా. మేమేమో వసతులు సమకూర్చగలుగుతాం, కొంతవరకాన్ని మేము చేయగలుగుతాం, కానీ జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రజల్ని, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది ప్రత్యేకంగా గుర్తించి చేస్తూ మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక లాంటి వారు. మనకి ఎక్కువగా బీసీలు ఉండబడిన ప్రాంతాలలో 5-6 చోట్ల ఈ యొక్క క్లస్టర్లు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలి, జయప్రదం చేయాల్సిందే కోరుకుంటూ, మరి మనందరం సహకారంలో 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 175 సీట్లకు గాను 164 సీట్లు ఓట్లు వేసి దిగ్విజయంగా గెలిపించినారు పార్టీని అత్యంత భారీ మెజార్టీతో. అటువంటి పరిస్థితుల్లో మనం మహానాడు జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ స్ఫూర్తి, అదే స్ఫూర్తితో మనం 5 సంవత్సరాలు మన కార్యక్రమాలు కొనసాగిస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళా పొద్దుటూరులో ఎగిరే ప్రయత్నం మనం అందరం నిరంతరం చేయాలని కోరుకుంటూ, అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో కూడా మనం కలిసికట్టుగా కృషి చేస్తే విజయం మంది, 100% విజయం మంది. కాబట్టి అటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేసినారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలు 90% నెరవేర్చడం జరిగింది. ఏ పార్టీ చేయలే. ఇందాక మిత్రుడు ముక్తారు చెప్పినట్టు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికోసము 5 సంవత్సరాలు పట్టింది మన వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఒకటేసారి ఏకదమ్మున 1 సంవత్సరంలోనే 4-5 చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పార్టీని మనం అభివృద్ధి పదంలో నడిపించే ఆ పార్టీకి మనం వెన్నంటి ఉండి ఆ పార్టీని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన పొద్దుటూరు పట్టణంలో అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారు. మైదుకూరు రోడ్డు 100 అడుగుల వెడల్పుతో అక్కడ బైపాస్ రోడ్డు వరకు పోతున్నాం. ఎర్రగుంట్ల రోడ్డు 100 అడుగుల వెడల్పుతో ఇక్కడ వాసవి మార్కెట్ సర్కిల్ వరకు తెస్తున్నాం. కొర్రపాటు రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో బైపాస్ రోడ్డు వరకు తీసుకుపోతున్నాం. అదే మాదిరిగా పొట్టిపాటు రోడ్డును 20 అడుగుల రోడ్డుతో బైపాస్ రోడ్డును తీసుకుపోతున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాలకు ఒక చిహ్నం ఇది. అటువంటి పార్టీకి వేళ గతంలో మనం అందరం చూసినాం ఏం అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో కానీ, మన పొద్దుటూరులో కానీ. వాళ్ళు నాయకులు అభివృద్ధి చెందినారు. జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు సంపాదించుకొని, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మన పొద్దుటూరు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు దండిగా సంపాదించుకున్నాడు సమృద్ధిగా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిజాయితీగా పార్టీకి పనిచేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులం మేము. కాబట్టి మీరు అందరూ దయచేసి క్లస్టర్ సమావేశాలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనము చేయాల్సిందిగా కోరుకుంటూ, మన గత సంవత్సరం కూడా భారీ సంఖ్యలో మనం తెలుగుదేశం మహానాడుకు కడపకు పోయినాం. అదే స్ఫూర్తితో దాదాపు 3-4 వేల మంది పోయిన సంవత్సరం కడపకు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము 300 నుంచి 400 మంది ప్రతి క్లస్టర్లో ఉండి దాదాపు 5,000 మంది జనాభాతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మన మహానాడును జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీకు ఏ పని వచ్చినా నిరంతరము ఫోన్ చేయండి. మీకు ఫోన్ నేను చేసి మీ పనిని గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరము మీకు అందుబాటులో ఉంటా. ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా నాకు ఫోన్ చేసినా కూడా తిరిగి నేనే మాట్లాడతాను. ఒక సందర్భంలో ఎత్తలేకపోయినా మళ్ళీ నేను తిరిగి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. కాబట్టి నిరంతరం అందుబాటులో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనమందరము, మీకు అందరికీ తెలుసు, ఉత్తార్ గారు మేమందరూ పొద్దుటూరులో ప్రజాస్వామ్యం లేదు. ఒక 50 ఏళ్ల కిందట ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు అందరూ పుట్టగొడుగుల్లో మేముంటామని వచ్చామంటున్నారు. ఆ పొద్దు కౌన్సిలర్లకు ఉండేవాళ్ళు లేరు, ఎమ్మెల్యేలకు ఉండేవాళ్ళు లేరు, చైర్మన్లకు ఉండేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ యొక్క ప్రొద్దుటూరుకి స్వాతంత్రం తెచ్చినాం మేమందరము. వేదిక మీద ఉండబడిన వాళ్ళందరూ సహకారంతో సాధ్యమైంది. ప్రొద్దుటూరు యొక్క ప్రజల యొక్క సహకారంతో సాధ్యమైంది. కాబట్టి మనం అందరము నిరంతరము నిజాయితీగా పనిచేస్తూ
అభివృద్ధి కోసం, ప్రతి గ్రామం అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చిలో లోపల 15 కోట్ల రూపాయల తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు పొద్దుటూరు పట్టణంలో వేయడం జరుగుతుంది. డ్రైనేజీలు కట్టడం కూడా జరుగుతుంది. ఈ 3-4 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నాం. నిరంతరము అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. మీ అందరు ఇచ్చిన అధికారాన్ని మీ ప్రజల కోసమే తప్ప ఒక్క రోజు, ఒక్క నిమిషం కూడా నా సొంత పనుల కోసం ఉపయోగించుకోను, మా ఇంటి కుటుంబం కోసం ఉపయోగించుకోను. నిరంతరము మీకోసమే. నాకు నిరంతరము ప్రజాసేవే బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీరందరూ ఈ యొక్క పార్టీని మీరందరూ ఆదరిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ప్రొద్దుటూరులో ఒక నీతివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పి మనమందరము రాబోయే తరాల వాళ్ళకు ఈ యొక్క వ్యవస్థను వాళ్ళకి ఇచ్చిపోదామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చివరి క్షణం వరకు బ్రతుకునేంత వరకు నిజాయితీగానే జీవిస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి నేను మీ అభివృద్ధికి, మీ సంక్షేమ కార్యక్రమాలు, మీ సొంత పనులకు కూడా నేను ఉపయోగపడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, నేను తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను. మరి క్లస్టర్ విలేజ్ను పూర్తిగా జయప్రదం చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి అందరూ ఏకగ్రీవంగా ముక్తకంఠంతో జయప్రదం చేసేదానికోసము జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.